వారిల్లు. భారతీయ సంస్కృతికి ప్రపంచ రాయబారి రవీంద్రనాథ్ ఠాగూర్. డాక్టర్ మండపాక నాగలక్ష్మి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సంస్కృతికి ప్రపంచ రాయబారి అని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ 5 ఖండాల్లోని 30కి పైగా దేశాల్లో ఠాగూర్ని పర్యటించారని, సుమారు 2230కి పైగా గీతాలను రాసి వాటికి స్వయంగా స్వరకల్పన చేశారని, ఈ పాటలన్నింటినీ కలిపి రవీంద్ర సంగీతం అంటారని పేర్కొన్నారు. భారతదేశ జాతీయ గీతం జనగణమన, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ షోనార్ బంగ్లా రెండు రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారినవేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కుసుమంచి సుబ్బారావు, గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్ ఇందిరా, ప్రముఖ రచయిత నారాయణమూర్తి, ఎం సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆయన జీవితకాలంలో 5 ఖండాల్లో 30 దేశాల్లో పర్యటించారు. ఆయన రాసినటువంటిది మన దేశానికి జనగణమనే కాకుండా బంగ్లాదేశ్ కూడా ఆయన జాతీయ గేయం రాశారు. అదేవిధంగా ఆయన రాసిన గేయాన్ని ఆధారంగా చేసుకుని శ్రీలంక కూడా జాతీయ గేయాన్ని ఆ దేశం అమలు పరుచుకుంది. అంతేకాకుండా ఆయన 60 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత చిత్రకళలోని ప్రవేశించి ఆయన గీసినటువంటివి లండన్, పారిస్తో సహా దాదాపు 22 దేశాల్లోని చిత్ర ప్రదర్శన గావించారు. 1913లోని ఆయన రాసినటువంటి గీతాంజలికి నోబెల్ పురస్కారం లభించింది. భారతదేశానికి లభించినటువంటి మొట్టమొదటి నోబెల్ పురస్కారం అదే. మన దేశానికే కాకుండా ఆసియా ఖండానికి వచ్చినటువంటి మొట్టమొదటి పురస్కారంగా కూడా దాని గురించి చెప్పవచ్చు మనం. ఆయన ఒక ప్రత్యేకత ఏంటంటే తన జీవితకాలంలో 2230 గేయాలను రాయడం కాకుండా ఆయన స్వయంగా దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందుకని ఆయన సంగీతాన్ని రవీంద్ర సంగీతం అని పిలుస్తాం మనం. రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ గారి మహాత్మాని సంబోధించాడు. అంతేకాకుండా ఆయనకి ఎప్పుడైతే గీతాంజలికి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి గౌరవించి నైట్ గుడ్ అని సర్ని విధించిందో 1919లోని మైకేల్ గయ్యర్ చేసినటువంటి దురాగరణాన్ని నిరసిస్తూ ఆయనకు వచ్చినటువంటి జలియన్ వాలాబాగ్ ఆ దురాగరణకు నిరసిస్తూ ఆయనకు వచ్చినటువంటి బిరుదుని తిరస్కరించడం కూడా జరిగింది. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.